చంటి కుర్రవాడు ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు చేతిలోనికి ఇప్పుడు ఏమొచ్చాయండి? 5 రొట్టెలు 2 చేపలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చేతిలోనికి 5 రొట్టెలు 2 చేపలు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు స్థానంలో బహుశా నాలాంటి సేవకులు ఉంటే, ప్రభువా ముందేమో 5,000 కుటుంబాలు ఉన్నాయి, నేను అనుకున్నాను మీ దగ్గర ఏమైనా ఉన్నదేమో ఇస్తే 5,000 కుటుంబాల్లో ఒక్కొక్కరు కొన్ని రొట్టెలు కొన్ని చేపలు ఇచ్చినా సమృద్ధిగా సరిపోతే మా శిష్యులు కూడా సమృద్ధిగా సరిపోతాయి అని అనుకుంటే, చేతిలోకి వచ్చిందేమో కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. ఇన్ని వేల మంది కుటుంబాలకి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏం సరిపోతాయి ప్రభువా అని బహుశా నాలాంటి సేవకుడు ఉంటే ఆ విధంగా అనుమానపడేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారో తెలుసా? చేతిలోకి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఏం చేశారు? మనం మార్కు సువార్తలో చూద్దాం. 6వ అధ్యాయం 41వ వచనం. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము ద్వారా మనం అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకోబోతున్న జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభు చేతుల్లోకి 5 రొట్టెలు 2 చేపలు వచ్చిన తర్వాత తన చేతుల్లో ఉన్నది కొంచెమే, కానీ ఎదుట ఉన్న అవసరత మాత్రం చాలా పెద్దది. మరి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు అంటే 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తర్వాత దాన్ని విరిచాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చూడండి, మన కుటుంబంలో పని చేసేవారు ఉంటారు. నెలంతా కష్టపడతారు, నెలంతా వ్యాపారం చేస్తారు, నెలంతా పనులు చేసుకుంటాం. నెలంతా అయిన తర్వాత 1వ తారీఖు ఆ వారంలో మనకి జీతం డబ్బులు వస్తాయి. మన డబ్బులు మన చేతుల్లోకి వచ్చిన తర్వాత మనలో చాలా మంది చేసేటటువంటి పొరపాటు ఏంటంటే, నెల జీతం వచ్చిన తర్వాత మనలో చాలా మంది నిరుత్సాహపడతారు, నిస్పృహకు లోనవుతారు, బాధపడతారు, ఏడుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, ప్రభువా ఈ నెలలో చాలా కట్టుకోవాల్సి ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి, చాలా అవసరతలు ఉన్నాయి, చాలా కట్టుకునే పరిస్థితులు ఉన్నాయి, కానీ నా జీతం మళ్ళీ ఇంతే వచ్చింది నాయన అని ఆ జీతాన్ని బట్టి బాధపడతారు, ఆ జీతాన్ని బట్టి ఏడుస్తారు, ఆ జీతాన్ని బట్టి కృంగిపోతారు. కానీ ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ జీతాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా అని స్తోత్రాలు చెల్లించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కనుకనే ఈ రోజుల్లో మనలో చాలా మంది అడుగంటిన జీవితాలు జీవిస్తున్నారు. మన చేతిలోకి జీతం వచ్చిందంటే మనం చేయవలసిన మొట్టమొదటి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నీకు స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగుగా. నెలంతా కష్టపడడానికి ఆరోగ్యాన్ని ఇచ్చావు, నెలంతా పనులకు వెళ్ళడానికి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చావు, క్షేమాన్ని ఇచ్చావు, అన్ని విధాలుగా సమకూర్చావు. నెలంతా కష్టపడిన తర్వాత నా కష్టాన్ని మీరు చూసి ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చారు నైనా, మీకు స్తోత్రాలు ప్రభువా అని మొదటిగా మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఈరోజు దేవుని స్తుతించేటటువంటి జీవితం మనలో చాలా మంది లేని కారణాన్ని బట్టి వచ్చిన జీతం ఎవరికి సరిపోదు. 10,000 వ్యక్తిని అడగండి, నీ 10,000 జీతం సరిపోతుందా అంటే ఏమన్నాడు తెలుసా? సరిపోవట్లేదంట. 1,00,000 రూపాయల జీతం అడగండి, నీకు 1,00,000 రూపాయల జీతం సరిపోతుందా అంటే సరిపోవట్లేదు, 1,00,000 రూపాయలు అయిపోతుంది, ఇంకా 10,000 అప్పే మిగులుతుంది అంట. 10 లక్షలు అడగండి, అదే చెప్తున్నారు. ఈ రోజుల్లో 10,000 జీతం సరిపోవట్లేదు, 1,00,000 రూపాయల జీతం సరిపోవట్లేదు. కారణం ఏంటంటే దేవుని స్తుతించే జీవితం లేదు కారణం. రెండోది తృప్తి లేదు కారణం. అవసరతలు ఎక్కువ ఉన్నాయి, అవసరతలు కట్టుకోవాల్సింది చాలా ఉన్నాయి, చేతుల్లో తక్కువ ఉంది. ఆయనంత మాత్రాన దేవుని స్తుతించకుండా నిరుత్సాహపడితే 10,000 కాదు, 1,00,000 కాదు, 10 లక్షలైనా సరిపోనే సరే. మనం చేయవలసింది ఏంటంటే జీతం వచ్చిన వెంటనే ప్రభువా నీకు స్తోత్రం అని దేవుని స్తుతించేటటువంటి జీవితం మనకు ఉండాలి.
అలాంటి జీవితం మనకు ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన దానిని దేవుడు చూస్తాడు, మన మనసును చూస్తాడు, మన స్తుతించే విధానాన్ని చూసి దేవుడు ఇంకా ఇవ్వాలని ఇష్టపడతాడు. దేవుడికి స్తోత్రం. నేను ఈ వాక్యాన్ని కొన్ని సంవత్సరాల క్రితం ధ్యానించిన తర్వాత, సేవ జీవితంలో అడుగుపెట్టినప్పుడు ధ్యానించిన తర్వాత నేను నేర్చుకున్నది ఇదే. సేవ జీవితంలో సేవ చేస్తూ ఉంటాం, మనల్ని ప్రేమించేవారు పిలుస్తారు, వాక్య పరిచయం చేయించుకుంటారు, కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు, కానుకిస్తూ ఉంటారు. నేను ఈ వాక్యం ధ్యానించిన తర్వాత తీసుకున్న తీర్మానం ఏంటంటే, నేను కానుక తీసుకున్న వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత, నిజంగా చెప్తున్నాను, బలిపెట్టే ముందు ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి, ప్రభువా నీకు స్తోత్రం, ఇదే 5 రొట్టెలు ఇదే 2 చేపలుగా దీవించు ప్రభువా అంట. దేవుడికి స్తోత్రం కలిగి నిజంగా సేవ ప్రారంభం నుండి ఇప్పటి వరకండి అలా ప్రార్థన చేస్తూ దేవుడిచ్చిన ఈ జీవితాన్ని క్రమశిక్షణ కలిగిన జీవితంగా నేను నడుచుకుంటూ ముందుకెళ్తున్నాను. ఇప్పటి వరకు దేవుడు మరొకరి దగ్గర చెయ్యి చాపనివ్వలేదండి. దేవుడికి స్తోత్రం. మరొక దగ్గర అప్పు చేసే పరిస్థితి రానివ్వలేదండి. ఉన్నదాంతోనే తృప్తి కలిగి ముందుకు సాగిపోతున్నాం. దేవుడు అలా దీవించుకుంటూ వెళ్తున్నాడు. అలా మనం ఉన్నదాన్ని బట్టి తృప్తి చెంది, మనం ఉన్నదాన్ని బట్టి సంతోషించి, ఉన్నదాన్ని బట్టి దేవుడు స్తోత్రం చేస్తే మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని దేవుడు ఇంకా దీవించడానికి ఇష్టపడతాడు. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను వినండి. ఇప్పుడు నా దగ్గర ఒక 3 5 స్టార్ చాక్లెట్లు ఉన్నాయి. నేను ఉన్నాయండి, పాస్టర్ గారు ఉన్నాయి, అయితే నాకు ఇచ్చేనా? ఉదాహరణకి చెప్తున్నాను. పిల్లలు ఉన్నారు, ఒక 2 పిల్లలు ఉన్నారు అనుకోండి. ఆ 2 పిల్లలు నా దగ్గరికి వచ్చారు. వారికి ప్రార్థన చేసి, అమ్మ నీకో 5 స్టార్ చాక్లెట్, ఇదిగో నీకో 5 స్టార్ చాక్లెట్ అని 2 పిల్లలకి ఇచ్చాను. 2 పిల్లలకి ఇచ్చిన తర్వాత తీసుకున్న మొదటి అమ్మాయి ఏమో, పాస్టర్ గారు చాలా థ్యాంక్ యూ అండి, చాలా వందనాలు అండి, ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, కృతజ్ఞతగా థ్యాంక్ యూ చెప్పింది. ఇంకొక పాప ఏమో ఈ 5 స్టార్ చాక్లెట్ చూసి, ఆమెకు అదే 5 స్టార్ చాక్లెట్ ఇచ్చారు, నాకు ఇదే 5 స్టార్ చాక్లెట్ ఇచ్చారు, ఒక్కో అని మూతి ముడుచుకొని అలా వెళ్ళిపోతుంది అనుకోండి. ఇప్పుడు నా దగ్గర 2 5 స్టార్ చాక్లెట్ కాకుండా ఇంకో 5 స్టార్ చాక్లెట్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఇంకొక 5 స్టార్ చాక్లెట్ ఈ అమ్మాయికి ఇస్తాను, ఈ పాపకి ఇస్తానా, లేకపోతే ఈ పాపకి ఇస్తాను? ఎవరైతే కృతజ్ఞత కలిగి, ఎవరైతే థ్యాంక్ యూ అని, ఎవరైతే సంతోషంగా పుచ్చుకుందో ఆమెకి ఇంకొక 5 స్టార్ చాక్లెట్ ఇవ్వడానికి ఇష్టపడతారు. చూడండి, నాలాంటి వాడే అలా ఇవ్వడానికి ఇష్టపడితే మన దేవుడు మనకి ఇంకెంత ఇవ్వాలని ఇష్టపడతాడో ఒకసారి ఆలోచించు. కాబట్టి మన చేతిలో ఏం వచ్చిందో అది కొంతైనా మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువా నీకు వందనాలు ఉన్నాయి, నీకు కృతజ్ఞతలు ఉన్నాయి, నీకు స్తోత్రాలు ఉన్నాయని స్తుతించేటటువంటి జీవితం మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగి ఉండాలి. రైట్. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప పని ఏంటంటే, స్తుతించాడు, తన చేతుల్లోకి వచ్చిన దాన్ని ఏం చేశాడంటే విరిచాడు. రొట్టెను యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని విరిచాడు. విరవం ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు విరిచాడు అంటే, ఆ రొట్టె విరవబడితేనే అది అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుందని గుర్తించాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, దీన్నే మనం ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితము కూడా ఒక రొట్టె వంటిది. ఈ రొట్టె వంటి ఈ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మన జీవితం మారాలంటే మన జీవితం కూడా విరవబడాలి. చూడండి, చాలా మంది ఆశీర్వాదాన్ని కోరుకుంటారే కానీ విరవబడేటటువంటి అనుభవాలు గుండా వెళ్ళడానికి ఇష్టపడారు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి వచ్చాడు. అలాగే ఆ వ్యక్తి కూడా నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రాకులాడాడు, పెరుగులాడు. ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించే ముందు ఏం చేశాడో తెలుసా? ఒకసారి చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను పోయనను. ఆయన నీ పేరేమన్నాడు కదా? అతడు యాకోబు అని చెప్పినాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవునికి స్తోత్రం. అలా 24లో తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని
కొట్టిను. దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు ఇక్కడ యాకోబు జీవితం చరిత్ర మనందరికీ కూడా తెలుసు. తన మామూలు దగ్గర బాల్యతనము చేసి తర్వాత ఇంటిలో పాది కుటుంబంగా యాకోబు తన స్వదేశానికి వెళ్ళబోతున్నాడు. ఆస్తిని సమృద్ధిగా సంపాదించాడు యాకోబు. భార్య బిడ్డలు సమృద్ధిగా ఉన్నారు. ఇప్పుడు వారందరినీ కూడా తీసుకొని వెళ్తా ఉంటే ఒక వర్తమానం వచ్చేది. ఏశావు నీ అన్నయ్య నిన్ను చంపడానికి వచ్చేస్తున్నాడు. ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఇంత పాలేతనం చేసి తర్వాత ఇంత అన్ని సంపాదించుకున్న తర్వాత మరలా తిరిగి అన్నయ్య చేతిలో చనిపోవడమా ఏంటి జీవితం అని విసిగిపోయి ఇంకా అందరినీ ఎబ్బోగురేవు దాటించి అందరినీ పంపించిన తర్వాత ఒక్కడే మిగిలిపోయినప్పుడు అక్కడ ఒక మనుషుడు వచ్చి యాకోబుతో పెనుగులాడడం చూస్తూ ఉంటాడు. అప్పుడు యాకోబు ఆ మనుషుని గట్టిగా పట్టుకొని పెనుగులాడుతూ ఉంటే తెల్లవారిపోతుంది. అయ్యా నన్ను వదులు అని బ్రతిమాలుకుంటే యాకోబు ఇంకా వదలకుండా చూసి తొడ గూటి మీద కొట్టినప్పుడు అప్పుడు యాకోబు మాట్లాడతాడు, అయ్యా నేను వదలాలి అంటే నన్ను ఆశీర్వదిస్తేనేగా నేను వదలను అని యాకోబు ప్రాధేయపడతా ఉంటాడు. యాకోబుకి ఏం తక్కువ? ఆస్తి తక్కువగా, సంపద తక్కువనా, గొర్రెలు ఎడ్లు వీటి తక్కువనా, భార్య బిడ్డలు తక్కువనా? అన్నీ ఉన్న యాకోబు. కానీ లేనిది ఏంటి అని అంటే ఆశీర్వాదమే లేదు. చాలా మంది అనుకుంటారు ఆశీర్వాదం అంటే డబ్బు, సంపద, సమృద్ధి, పొలాలు, స్థలాలు వీటి అనుకుంటారు ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే మెటీరియలిస్టిక్ కాదండి. ఆశీర్వాదం ఏంటి అని అంటే దేవుడిని మనం కలిగి ఉండడమే అదే గొప్ప ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం. యాకోబు అంటాడు, అయ్యా నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను విడిచిపెట్టాలన్నప్పుడు దేవుడు అంటే యాకోబును ఒక దెబ్బ అలా కొట్టి యాకోబు జీవితం అంతవరకు ఉన్న యాకోబు జీవితాన్ని దేవుడు మార్చి యాకోబును ఇజ్రాయేలుగా చేసి యాకోబును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. నీవు పిలిచితివి ఆనాడు ఆశీర్వదించితివి, ఇజ్రాయేలుగా మార్చితివి. యాకోబును నీవు పిలిచితివి ఆనాడు ఆశీర్వదించితివి, ఇజ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. దేవునికి స్తోత్రం. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కలిగి ఉండి కూడా, ప్రార్థనకు వస్తూ ఉండి కూడా, దేవుని కోసం సేవ పరిచయం కోసం మనం గుప్పిలు విప్పి సహాయ సహకారాలు చేస్తూ ఉండి కూడా కొన్ని కష్టాలు గుండా, బాధలు గుండా, ఆర్థిక ఇబ్బందులు గుండా, సమస్యలు గుండా వెళ్తున్నట్లయితే దయచేసి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ఏంటంటే దేవుడు మనల్ని విలువబడే అనుభవం గుండా తీసుకెళ్తున్నాడు. ఎందుకు? మనం నాశనం చేయడానికి కాదండి, మనల్ని ఆశీర్వదించడానికి. దేవునికి స్తోత్రం. విలువబడేటటువంటి అనుభవం గుండా వెళ్తున్నప్పుడు మనం కృంగిపోకూడదు, మన నిష్ప్రభు వెళ్ళకూడదు. దేవుడు కలిగి ఉండి కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితులు కూడా నేను వెళ్తున్నానని ఇప్పుడు కూడా బాధపడకూడదు. దేవుడు నన్ను విలువబడేటటువంటి అనుభవం గుండా తీసుకెళ్తున్నాడు అని మనం గుర్తించి ఆశీర్వదించడానికే దేవుడు ఈ పరిస్థితుల గుండా తీసుకెళ్తున్నాడు మనం గుర్తించి మనం దేవుడిలో ముందుకు సాగాలి. అలా ముందుకు సాగినప్పుడు దేవుడు అంట మన స్థితిని, పరిస్థితిని చూసి మనం ఇంకా యాకోబు వలె గొప్పగా ఆశీర్వదించి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు తన చేతుల్లో ఉన్న రొట్టెను తీసుకొని స్తోత్రములు చేసి దాన్ని విరిచాడు. విలువబడే అనుభవం గుండా మనం వెళ్ళినప్పుడు అది మనకు ఆశీర్వాదం అని గుర్తించాలి.